Trap Coastal Zone Management Plan in the Papadla district 2019. 25,000 is it meters? And తెలియజేస్తూ ఈరోజు ఈ పబ్లిక్ హియరింగ్ అనేది మనకు కోస్టల్ రెగ్యులేటరీ జోన్ సంబంధించినటువంటి 2019కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి జరిగింది. మనకి ఇప్పటిదాకా అమల్లో ఉన్నది 2011 నోటిఫికేషన్ ప్రకారం ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ప్రజెంట్ అమల్లో ఉన్నాయి. 2019కి సంబంధించినటువంటి అమెండెడ్ రూల్స్ ఎక్స్టెండెడ్ రూల్స్ వీటన్నిటిని కూడా మనం అమల్లోకి తీసుకుని రావాలంటే ఆఫ్టర్ దిస్ పబ్లిక్ హియరింగ్ మనం వీటిని ఈ అబ్జెక్షన్స్ వీటన్నిటిని కూడా మనం దృష్టిలోకి తీసుకొని ఫైనల్గా మనము వీటిని ఫోర్స్లోకి తీసుకొని రాగలుగుతాం. ఆ క్రమంలో ఈరోజు పబ్లిక్ హియరింగ్ జరిగింది. నాకు తెలిసి ఇది అదర్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో కూడా సమాంతరంగా జరుగుతూ ఉంది. రీసెంట్లీ ఐ రెడ్ ఇన్ ద న్యూస్ ఇన్ అనకాపల్లి ఆల్సో ఇట్ ఈస్ హ్యాపెన్. సార్ నేను ఇక్కడికి కొత్తగా జాయిన్ అయిన తర్వాత కొంత కోస్టల్ రీజన్ని వెళ్ళి నేను వ్యక్తిగతంగా వెళ్ళి చూడడం జరిగింది, ఇన్స్పెక్షన్ చేసి పర్సనల్గా. సో 74 కిలోమీటర్స్ కోస్టల్ స్ట్రెచ్ అనేది మనకి ఈ జిల్లాలో ఉంది. 74 కిలోమీటర్లు. 74 కిలోమీటర్లలో కూడా కొన్ని చోట్ల మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంది, కొన్ని చోట్ల క్రీక్స్ ఉన్నాయి. ఆ క్రీక్స్లో నేను కొన్ని క్రీక్స్లో పర్సనల్గా ట్రావెల్ చేసినప్పుడు బోట్లో బోత్ సైడ్స్ కూడా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చాలా థిక్గా ఉంది, చాలా బాగుంది. ప్రకృతి పరంగా అంతా కూడా చాలా బాగుంది. అట్లనే కొన్ని ఫిషర్మెన్ విలేజెస్ని వెళ్ళి విజిట్ చేసుకోవడం కూడా జరిగింది. సో ఫిషర్మెన్ అంతా కూడా ఇప్పటికీ మత్స్య వనరుల మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారు. జాయింట్ కలెక్టర్ ప్రకాశంలో ఉన్నప్పుడు కూడా చాలా ఫిషర్మెన్ విలేజెస్ని చాలా సందర్భాలలో క్లోజ్గా ఇన్స్పెక్ట్ చేయడము విజిట్ చేయడం అనేది జరిగింది. మళ్ళీ కూడా వెళ్ళడం అనేది జరిగింది. సో దీని అన్నింటినీ బట్టి చూసినప్పుడు ఇక్కడ మనకు 2 అంశాలు ప్రధానంగా ఉంటాయి. ఒకటేమో డెవలప్మెంట్, రెండోదేమో ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఏం కోరుకుంటుంది అని అంటే లిమిటెడ్ డెవలప్మెంట్, ప్లాన్డ్ డెవలప్మెంట్ వితౌట్ డ్యామేజింగ్ ది న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అనేది ఎన్విరాన్మెంట్ కోరుకుంటుంది. మరి ఈ ఫ్రిక్షన్ మధ్యలో మనం పనిచేయాలి. ఎంత హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఎంత తగ్గించుకొని ఎన్విరాన్మెంట్ మీద హ్యూమన్ చేసేటువంటి డిస్ట్రిక్షన్ని ఎంతైతే డిస్ట్రక్షన్ని తగ్గించుకొని చేస్తే ఎన్విరాన్మెంట్ తనంతట తానుగా బ్రహ్మాండంగా రక్షణ పొందుతుంది. దానివల్ల మనకి చాలా లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇందాక కొంతమంది చెప్తా ఉన్నట్టుగా కూడా సునామీలు కావచ్చు, సైక్లోన్స్ కావచ్చు. సైక్లోన్స్ మరీ ఫ్రీక్వెంట్ ఉంటున్నాయి మనకి. ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ ఒక 3 కొడుతుంది అనేది లేకపోతే ఎంతకాలమైనా మరి మనం ప్రిమిటివ్ సొసైటీగానే ఉండి ఓన్లీ ఫిషింగ్ చేద్దాం, లేకపోతే ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్షన్ చేసుకుందాం అనేది ఒక పక్కన డెవలప్మెంట్ డిమాండ్ కూడా గట్టిగానే వినిపిస్తాం. డెవలప్మెంట్ డిమాండ్ బట్ దీని రెండింటి మధ్య సమన్వయం సాధించాలంటే ఒకటి, డెవలప్మెంట్ షల్ నాట్ బి అట్ ద కాస్ట్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. డెవలప్మెంట్ ఉండాలి, ఎవ్రీవన్ యాక్సెప్ట్ దట్, బట్ ఇట్ షల్ నాట్ బి అట్ ద కాస్ట్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఎంతో కొంత కాపాడుకుంటూ కాబట్టి మనం కొంత ఎన్విరాన్మెంట్ని ఈరోజు మనం చూస్తాం. బి ఇన్ ద ఒపీనియన్ దట్ 100% ఎన్విరాన్మెంట్ సైడే ఉంటారు లేదా 100% డెవలప్మెంట్ సైడే ఉంటారు. మిడిల్ పాత్లోనే వెళ్ళాల్సి వస్తుంది. మిడిల్ పాత్ ఫైనల్గా కంక్లూడ్ చేయాలంటే పర్యావరణాన్ని సలక్షణంగా కాపాడుకుంటూ డెవలప్మెంట్ని ముందుకు తీసుకొని పోవడం అనేది జరుగుతుంది. సో ఈ విషయాన్ని నేను తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.